హలో అండి, అందరూ ఏ విధంగా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు నూనె వంకాయ చేసి చూపించబోతున్నానండి. ఈ నూనె వంకాయ కంటే నేను ఈ విధంగా వంకాయలు తీసుకున్నానండి. ఈ రకం వంకాయలు తీసుకున్నాను. ఇవి వచ్చేసి 8 వంకాయలు నేను తీసుకున్నాను అన్నమాట. ఈ వంకాయలు ఏం చేస్తానంటే ఈ ఉండదు కదండి, ఈ మూట కొంచెం కట్ చేస్తాను అన్నమాట. కట్ చేసి దీన్ని 4 భాగాలుగా చేసుకొని నీళ్ళల్లో ఉప్పేసి దాంట్లో కొద్దిసేపు వీటినన్నిటిని నానబెడతాను అన్నమాట. దాంట్లో ఉండే డస్ట్ ఏమన్నా ఉంటే బయటికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా నేను వంకాయలు చేసుకుంటాను అనమాట. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అనమాట. దీంట్లోకి నేను ఏమేమి వేయబోతున్నానో చూడండి. దీనికి కావలసిన పదార్థాలు చూడండి. ఫస్ట్ నేను ఒక వెల్లుల్లి తీసుకున్నానండి. ఈ చిన్న వెల్లుల్లి తీసుకున్నాను. తర్వాత కొంచెం అల్లం తీసుకున్నాను. తర్వాత ఈ చిన్నవి రెండేనండి, ఇవి ఆనియన్లు, రెండే ఆనియన్లు చిన్నవి. ఇవన్నీ కట్ చేస్తే కొంచెమే అవుతుంది అన్నమాట. తర్వాత కొంచెము చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండు వేస్తానండి. ఈ చింతపండుని ఏం చేస్తానంటే వేడి నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టి తర్వాత ఆ గుజ్జు తీస్తానండి. ఆ గుజ్జును వేస్తాను అన్నమాట. తర్వాత కొంచెం పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. అంటే ఇప్పుడు టేబుల్ స్పూన్ అంటే మనము ఏదైనా కానీ చిన్న స్పూన్తో తింటూ ఉంటాం కదండి, అలాంటి స్పూన్తో ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. తర్వాత నువ్వులు అనమాట. నువ్వులు కూడా ఒక 3 స్పూన్లు తీసుకున్నాను అనమాట. పల్లీలు 2 స్పూన్లు, నువ్వులు 3 స్పూన్లు తీసుకున్నాను అనమాట. వీటినన్నిటిని ఇంకా తర్వాత మనకు తగినంత కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, వీటినన్నిటిని ఏం చేస్తానంటే గ్రైండ్ చేసుకుంటాను. ఏ విధంగా గ్రైండ్ చేస్తానో చూపిస్తాను రండి. వీటికి కావలసిన పదార్థాలు చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏ విధంగా చేస్తానో ఇప్పుడు చూద్దాం రండి. నేను ఏ విధంగా చేయబోతాను అనేది ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా నేను ఈ వంకాయలను కట్ చేసి పెట్టుకున్నానండి 4 భాగాలుగా. ఉప్పు నీళ్ళండి ఇవి. ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను. చూడండి ఎంత డస్ట్ వస్తుందో చూడండి. ఎట్లా డస్ట్ వచ్చిందో. దాదాపు ఒక 10 నిమిషాలన్నా నానబెడతానండి ఈ విధంగా. ఇవి నానేలోపు నేను ఏమేమి మిక్సీకి వేసుకుంటానో చూపిస్తాను చూడండి. ఒక జార్ తీసుకున్నాను కదా, జార్లో ఏం చేస్తానంటే కారం పొడి అండి. మీకు తగినంత కారం పొడి వేసుకోండి. నేను మాత్రము ఒక 2 స్పూన్ల కారం పొడి వేసానండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు పొడి వేస్తున్నానండి. పసుపు పొడి ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి వేస్తున్నానండి. కొంచెం ధనియాల పొడి చూడండి, కొంచెం ధనియాల పొడి వేసాను. ఇవేనండి. వేసిన తర్వాత నువ్వులు చెప్పా కదండి, ఈ నువ్వులను వేయించి పెట్టుకున్నానండి. మీకు వేయించేది చూపించలేదు, నువ్వులు కూడా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు కూడా వేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకుంటానండి. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో ఏమేమి యాడ్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకొని వస్తానండి. ఈ విధంగా గ్రైండ్ చేసినానండి ఆ పేస్ట్ను. తర్వాత దీంట్లోకి ఏమేమి యాడ్ చేయాలంటే ఇంకా వెల్లుల్లి, అల్లము, ఆనియన్, ఈ 3 వేస్తానండి. 3 వేసిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి పెట్టుకోండి, తర్వాత ఫైనల్గా వేయచ్చు. తర్వాత దీంట్లో చింతపండు చూపించాను కదా, దాన్ని గొజ్జు తీసి పెట్టుకున్నానండి. కొంచెం చింతపండు వాటర్ వేస్తాను, మిగతాది తర్వాత వేద్దాం. గ్రైండ్ అయ్యేందుకు కొంచెం చింతపండు వాటర్ వేసాను. తర్వాత ఇది మిగతాది వేద్దాము. తర్వాత ఉప్పు వేస్తామండి. దీంట్లోనే ఉప్పు యాడ్ చేస్తాను అనమాట.
దీంట్లో నేనేమి చేసినానంటే అల్లము, వెల్లుల్లి, ఈరుల్లి, కొంచెము ఇట్లా చింతపండు గొజ్జు తీసి పెట్టుకున్నాను కదండి. ఈ గొజ్జు తీసుకుని పెట్టుకుని నీళ్లు కొంచెం వేసానండి. దీంట్లో కొంచెం వేసాను అనమాట. వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలన్నమాట. ఉప్పు వేద్దాం. కొంచెం వేసుకోండి, తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసాను అనమాట. అంతేనండి. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని తర్వాత మీకు చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా ఎంత మంచి పేస్ట్ రెడీ అయిపోయిందో, మంచి వాసన వస్తుందండి. నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఏ విధంగా నేను చేయబోతానో మీకు చూపిస్తానండి. ఉంటా. ఇప్పుడు చూడండి ఎంత డస్ట్ వచ్చిందో చూడండి వంకాయలలో నుంచి. ఇప్పుడు ఈ వంకాయలను నీళ్ళలో నుంచి సపరేట్ చేస్తానండి. సపరేట్ చేసి ఏ విధంగా చేస్తానో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది వీటినన్నిటిని ఈ విధంగా చేసుకున్నాను కదా. ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ దాంట్లో పెడతానన్నమాట. చూడండి ఇలాగా. ఇలాగా బాగా పెట్టండి. అన్నీ వేసినాం కాబట్టి ఇంకేమీ వేయాల్సిన పని లేదండి. అన్నీ దీంట్లోనే ఉన్నాయన్నమాట. కొంచెం బెల్లం కూడా తీసి పెట్టుకోండి. కొంచెం చూపిస్తానులేండి ఎంత వేయాల్సింది. ఎందుకంటే చింతపండు వేసినాం కదా, బెల్లం వేస్తే తీపి అనుకుంటారేమో. ఏమి కాదండి. అసలు ముందు మన బెల్లం వేసినట్టు కూడా తెలియదు అనమాట. ఈ విధంగా నేను నల్ల నువ్వులు వేసినానండి. మీరు కావాలంటే తెల్ల నువ్వులు వేసుకోండి. ఎందుకంటే నల్ల నువ్వులు టేస్ట్ ఉంటాయని చెప్పేసి నేను నల్ల నువ్వులు వేసానండి. తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి బగారా రైస్ చేసుకోవచ్చు. తర్వాత మీ ఇష్టం, కొబ్బరి అన్నం చేసుకోవచ్చు, లేదంటే ముద్ద చేసుకోవచ్చు, చపాతి, జొన్న రొట్టెలకి చాలా బాగుంటుందండి ఇది కర్రీ. అన్నీ ఒకే సమానంగా ఉండే వంకాయలు తెచ్చుకోండి. నేను పోలేదు మార్కెట్కు, అందుకోసమే వేరే వాళ్ళతో తెప్పించుంటే ఈ విధంగా తెచ్చారండి. ఒకటి చిన్నది, ఒకటి ఇది కొంచెము చెడిపోయిందండి, అదంతా పక్కకు తీసాను. ఇది కొంచెం ఉన్నింది, ఎందుకు దీన్ని పడేయాలని చెప్పేసి చేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయిందండి, కొంచెం మాత్రం మిగిలింది. చూడండి ఈ విధంగా చేసుకున్నానండి. ఈ కొంచెం మిగిలింది చూడండి. ఈ కొంచెం ఏం చేస్తానంటే తర్వాత నేను కుక్కర్లో చేస్తానండి. కుక్కర్లో చేస్తాను. ఏ విధంగా చేస్తానో చేసి చూపిస్తానండి. కుక్కర్ పెట్టానండి. కుక్కర్ పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, నూనెకాయ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆ విధంగా ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ కానీ ఇంకేమి వెయ్యనండి నేను. ఇంకొంది కదా ఇవన్నీ,
దీంట్లో అంతా పెట్టుకున్నాను కదా మసాలా అంతా, ఇదంతా వేసేస్తానండి హీట్ అయిన తర్వాత. ఈ విధంగా వేసేస్తాను అన్నమాట. దీన్ని కొద్దిసేపు బాగా మగ్గనిస్తాను. దీన్ని కొద్దిసేపు ఆయిల్లో బాగా మగ్గనిస్తాను అన్నమాట. కొద్దిసేపు అట్లా కుక్కర్ మూత విజిల్ పెట్టండి, ఊరికి అట్లా మగ్గనిస్తాను అన్నమాట. ఈ విధంగా బాగా ఆయిల్ పైకి తెలియేంత వరకు మగ్గుతూ ఉంది చూడండి. ఈ స్టేజ్లో ఏం చేస్తానంటే నీళ్ళు ఉన్నాయి కదండి, చింతపండు నీళ్ళు, ఆ నీళ్ళు ఇంకా కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటానండి. అవన్నీ వేసేస్తానన్నమాట. వేసేసి ఈ స్టేజ్లో నేను ఏం చేస్తానంటే కొంచెం బెల్లం ముక్క అండి, కొంచెం చూడండి ఎంత కొంచెమో, ఆ బెల్లం ముక్కను కూడా వేసేస్తాను. తర్వాత కొత్తిమీరను కూడా వేసేస్తాను. వేసేసి అన్నిటినీ కలుపుతాను అన్నమాట నీట్గా. మీడియం సైజులో పెట్టుకోండి మంటలు. ఈ విధంగా కలుపుతాను అన్నమాట. అన్నీ వేసినాం కాబట్టి ఇంకేమీ వేయాల్సిన పని లేదండి. కొద్దిసేపు ఉడకనిద్దాము, తర్వాత కుక్కర్ మూత పెడతాను. ఒక 2 విజిల్లు మాత్రం రానిస్తానండి, 2 విజిల్లు. ఎక్కువ రానియద్దండి, వంకాయ అంతా చిందరవందర అయిపోతుంది. 2 విజిల్లు వచ్చినాయంటే చాలు. మీడియం సైజులో 2 విజిల్లు రానియండి. అంతేనండి నేను చేసే నా మెథడ్. 2 విజిల్ల తర్వాత ఈ విధంగా వంకాయ కర్రీ రెడీ అయిందండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ రూపంలో చెప్పండి ఏ విధంగా మీకు వంకాయ కర్రీ చేసినారని. నేను ఈ విధంగా చేస్తానండి, అంతేనండి, ఇంకేమీ లేదండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వంకాయ కర్రీ ఏ విధంగా వచ్చిందో నాకు చెప్పండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇంతేనండి, ఉంటానండి. బాయ్ అండి మీ అందరికీ.